మరి మీరు స్కూల్ కాదు, స్కూల్లో పిల్లల్లాగా ఒకటే గోల చేస్తే ఎట్లాగండి? ఎట్లా మాట్లాడనీయకుండా ఆ సీరియస్నెస్ అంతా పోగొడుతున్నారు. వీళ్ళందరూ పెద్ద బాధ్యతలు చేసిన వాళ్ళే కదా. ఇప్పుడేం పిల్లలు అయిపోయారు ఇప్పుడు. సార్ అయితే సార్ దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ నెంబర్లది బాధ్యత తీసుకుంటే సార్ ఖర్చు లేదు, దీనికి రూపాయి ఖర్చు లేదు, చాలా మంచి పేరు వస్తుంది. అది మీరు బాధ్యత తీసుకోమని కోరుతాను. లేకపోతే మీరు ఎన్ని స్కీములు పెట్టినా సరే ఏదో పేరుతో నా చెప్పే కదా, నష్టం జరిగిన వాళ్ళు నలుగురున్నా చాలు, 90 మందికి ఉపయోగం జరిగినా సరే వాళ్ళు ఇళ్లలో ఉంటారు, వీళ్ళు గోల్ చేస్తూ ఉంటారు. ఇది నీకు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అదేవిధంగా సార్ రిటైర్మెంట్కి సంబంధించింది సార్ రిటైర్మెంట్కి సంబంధించింది ఇందాక కొంత చెప్పాను. దానిలో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మా డబ్బులు, మా కష్టమైన డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు, మా డబ్బులు మాకు ఎందుకు ఇవ్వరు మేము రిటైర్ అయిన తర్వాత? ఇది పాయింట్. దీన్ని ఎట్లా మీ దగ్గర ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, కానీ ఏదైనా సరే చేయాల్సింది తప్పదేక. ఎట్లా చేస్తారో చేయమని కోరుతున్నాం. ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళు పిఎఫ్, గ్రాట్యుటీ ఇటువంటివన్నీ కూడా. అదేవిధంగా పోలీసులు పొద్దున కూడా ప్రస్తావన చేశాను. మా పోలీసులు 42 టీఏలు ఇవ్వాలి సార్ పోలీసులకు ఒక్కోళ్ళకి 42. ఇంకో జిల్లాలో ఇచ్చారు, కొన్ని చోట్ల ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇవ్వట్లేదు. ఇప్పుడు వీళ్ళు చాలు సార్, వీళ్ళు మీకు రిటైర్మెంట్ ఉద్యోగస్తులు సార్ మొత్తం దే స్ప్రెడ్ ఎల్స్వేర్, అన్ని చోట్ల ఉంటారు కదా సార్. చెడు చెప్పాలంటే వాళ్ళే కదా సార్, వాళ్ళే కదా. పోలీసులు ఉన్నారు, మన శాలరీ కొడతారు, కానీ లోపల చాలా వేద ఉంటుంది. ఎక్కడ ఛాన్స్ దొరికితే ఆడ చెప్తూ ఉంటుంది. నేను సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళా, ఒక ఆఫీసర్ వాళ్ళందరూ వచ్చారు, ఇది మన అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, అందులో ఒక ఆఫీసర్ కూడా ఉన్నాడు అవుట్సోర్సింగ్ సార్. అప్పుడు ఈ గడప మంచిదని ఈ గడప ఎక్కాం సార్, ఆ గడప వదిలేసాం. అట్లా ఇప్పుడు ఏ గడప వెళ్ళాలో తెలవట్లేదు అంటున్నారు. ఏ గడప మీ గడప అని కూడా అంటలా, మా గడప ఏం లేదు, అంత శక్తి లేదు కదా. సో అది సార్, అది దాని మీద. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి 5 డిఏలు ఇవ్వాలి సార్, ఎప్పుడు కూడా లేదంట. 5 డిఏస్ కంటిన్యూస్గా ఇవ్వకుండా, అది ఒకటి. పిఆర్సీ కూడా లేదు, అది కూడా జాగ్రత్తగా బాధ్యత చూడమని కోరుతున్నాను సార్. తర్వాత సింగరేణి సార్ అస్సలు ఖర్చు లేదు మీకు, అస్సలు ఖర్చు లేదు. కానీ గెలిపించాలన్నా ఓడించాలన్నా సరే సింగరేణి కార్మికులే, ఏ ప్రభుత్వాన్నైనా. మీరు రాసుకోండి సార్, మీకు తెలుసు మా శ్రీధర్ బాబు గారికి, ఎందుకంటే చాలా ప్రభావం ఉంటుంది సార్. ఆ 11 నియోజకవర్గాలే కాదు, వాళ్ళు వేరు చోట్ల నివాసం ఉంటారు, వాళ్ళ చుట్టాలు ఇంకో చోట ఉంటారు, ఇంకో చోట. మా వాళ్ళకి ఎక్కిందంటే తల దిగదు, ఎక్కిందంటే గంట పడతా ఉంటారు. ఏంటి సార్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి? డిపెండెంట్ ఎంప్లాయ్మెంటు ఎప్పుడో మా కొమరయ్య గారు ఉన్నప్పుడు సాధించింది, మధ్యలో తీసేశారు. తీసిన తర్వాత చాలా గొడవ చేసిన తర్వాత కేసీఆర్ గారు చివరిలో దాన్ని మళ్ళీ పెట్టాడు సార్. ఇచ్చారు, 8,000 మందికి ఇచ్చారు, 40,000 కాదు, 16,000 ఇచ్చారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినాక మొన్న కొద్ది రోజులు జరిగింది సార్. ఎవరు సలహా చెప్తున్నారో, ఏ అధికారులు చెప్తున్నారో నాకు తెలియదు. మొన్నటి వరకు జరిగింది బాగానే. మొన్న 300 మంది మెడికల్ అన్ఫిట్ చేస్తారు. దీనికి ఒక సిస్టమ్ ఏదో ఉంటుంది సార్. అదేంటంటే అప్పట్లో ఎందుకు పెట్టారంటే, ఇది రిటైర్మెంట్ అంటే మెడికల్ ఇన్వాలిడేషన్ అంటారు సార్. ఇది సింగరేణి వరకు ఎందుకు వచ్చిందంటే, ఆ రోజుల్లో ప్రమాదాలు ఎక్కువ జరిగాయి, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే గాలి ఆడకు కానీ. అందుకని వీళ్ళు కొద్దిగా 2 ఏళ్ళ ముందే మా ఆరోగ్యం బాగాలేదని పెట్టుకుంటే టెక్నికల్గా వాడికి ఆరోగ్యం ఒకవేళ బాగున్నా 2 ఏళ్ళ ముందు తొలిగితే ఆ పిల్లాడికి ఇచ్చే ఉద్యోగం ఇది. ఈ మధ్య 300 మంది రిటైర్ అయ్యా, మెడికల్ ఇది కూడా అయింది, వాళ్ళు కూడా ఆపేశారు. ఇక ఇవ్వంటున్నారు. ఇక ఇంకెంత ఇస్తారు మీరు? ప్రతి ఏడు 1,000 అవసరం లేదు, ప్రతి సంవత్సరం 300, 400 నేను అన్నీ తెలుసుకున్నాను.
300-400 సార్ వాళ్ళ ఉద్యోగమే ఇది. కానీ చెడు ఎంత వస్తుందో మీరు ఆలోచన చేయమని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇది సింగరేణికి సంబంధించింది. అదేవిధంగా డిస్మిస్ కార్మికులు మొత్తం 154 మంది ఉంటారు. ఏదో ఒక సమస్య వాళ్ళు వచ్చి మన కొంతమంది చేశారు, కానీ నిర్ణయం చేసి కూడా మా స్ట్రక్చర్ కమిటీ నేను కూడా ఉన్నదానికి మా యూనియన్ గౌరవ అధ్యక్షుడిని కదా, స్ట్రక్చర్ కమిటీలు నిర్ణయం చేశారు కానీ అమలు చేయట్లేదు. మా గవర్నమెంట్ చెప్పాలంటున్నారు. అదేవిధంగా పేరు మార్పు సార్, పేరు మార్పు ఆ రోజులు ఏ పేరు మీకు తెలుసు కదా, ఏ పేరు పెడితే అది ఎక్కేవాళ్ళు. ఇప్పుడు కొడుకు ఉద్యోగం కావాలంటే మీ నాయన అసలు పేరు ఏంటి, ఆ రికార్డు వేరు, ఈ రికార్డు లేదు, ఆ ఇంటి పేరు వేరు, అది ఆపుతున్నారు. అది కూడా చూడండి సార్. తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకి జీవో 21 దాని ప్రకారంగా కాంట్రాక్ట్ కార్మికులది అక్కడ ఏమైందంటే కోల్ ఇండియాలో ఒక హై పవర్ కమిటీ వేశారు సార్. పర్మనెంట్ చేయలేకపోయినా మధ్య మార్గంగా 23,000 జీతం ఇస్తున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సమాన పనికి సమాన వేతనం అని చెప్పింది. అయినా సరే అంత ఇయ్యలేరని చెప్పి 23,000 అయినా మా యూనియన్లన్నీ ఒప్పుకున్నాయి. ఇక్కడ అది కూడా ఇవ్వట్లేదు సార్, 12,000 13,000 అది కొద్ది. సార్ సాంబశివరావు గారు సింగరేణి కార్మికులకు సంబంధించిన సంక్షేమం విషయంలో చెప్పారు అధ్యక్ష. స్పష్టంగా మొన్న ఈ మధ్యలోనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఎనర్జీ మినిస్టర్ గారు కూడా వారు స్పష్టంగా తెలియజేయటం జరిగింది అధ్యక్ష. మెడికల్ ఇన్వాలిడేషన్ సంబంధించిన కేసెస్ను ఆపు చేయము అని ఒక స్పష్టత ఇవ్వటం జరిగింది అధ్యక్ష. రెండవది, ఈరోజు డిస్మిస్డ్ ఎంప్లాయీస్కి సంబంధించిన అంశం విషయంలో గత ప్రభుత్వం పేరుకు చెప్పింది చేస్తామని, సరే మేము కూడా పరిశీలన చేసాం, న్యాయపరంగా అనేక చిక్కులు ఉండటం వల్ల అది అక్కడ ఆగి ఉంది అధ్యక్ష. మూడో అంశం అధ్యక్ష, పేరు మార్పిడికి సంబంధించిన అంశం విషయంలో, ఎందుకంటే మా ప్రాంతం కూడా సింగరేణి ప్రాంతం. ఆ రోజు అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి 2 రోజుల్లో పేరు మార్స్తామని సింగరేణికి సంబంధించిన గుర్తింపు ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో చెప్పారు సార్. మీరు కూడా దానికి సాక్షులు. కానీ ఇప్పటివరకు జరగలేదు. కానీ ఈరోజు కసరత్తు చేస్తూ ఉన్నాం సార్, న్యాయపరంగా రేపు చిక్కులు రాకుండా పేరు మార్పిడికి సంబంధించి ఖచ్చితంగా మేము చెప్పిన మాట వాస్తవం. దాని విషయంలో పేరు మార్పిడికి సంబంధించిన అంశం విషయంలో కార్మికులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి అధ్యక్ష, మేము అక్కడ ఉన్నాం, వారు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు సాంబశివరావు గారు బయట ఉన్నా కూడా విని ఉంటారు. ఆనాడు ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు కాంట్రాక్ట్ కార్మికులే లేరు సింగరేణిలో అని చెప్పారు. కార్మికులే లేరు సింగరేణిలో అని చెప్పడం జరిగింది. మేము సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని, వారి పరంగా కూడా ఎప్పుడైతే బోనస్ డిక్లేర్ చేస్తూ ఉన్నామో పర్మనెంట్ కార్మికులకు సంబంధించి వారిని కూడా వారి పాత్ర కూడా ఉంటుందని మొట్టమొదటిసారి అధ్యక్ష, కోల్ ఇండియాలో కూడా లేదు, సాంబశివరావు గారికి తెలుసు, కోల్ ఇండియాలో కూడా లేదు అధ్యక్ష, వారికి కూడా బోనస్లో పాత్రదారులను చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మాది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత. ఈ సందర్భంలో ఏ సంశయం పెట్టుకోకుండా సార్, మీరు సింగరేణి కార్మికులకు సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో ఓ స్పష్టతతో పోతా ఉన్నాం. న్యాయపరంగా చిక్కులు రావద్దని అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి పోతా ఉన్నాం. మీరిచ్చే సలహా సూచనలు కానీ మరి అన్ని ట్రేడ్ యూనియన్లకు సంబంధించిన వారు కూడా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. ఒక స్పష్టతతో పోతా ఉన్నామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నారు. వారు చెప్పింది కరెక్టే. నేమ్ చేంజెస్ సంబంధించి లీగల్గా అడ్వైస్ తీసుకుని ప్రయత్నం చేస్తున్నారు తెలుసు, కానీ త్వరితగతిన చేయమని. కాంట్రాక్ట్ కార్మికులకి నేను కూడా ఉన్న రోజు 5,000 ఇచ్చారు బోనస్, వాళ్ళని కూడా కార్మికులు గుర్తించి. కానీ ఇంతటితో చాలదు, 5,000తో కాదు. వాళ్ళకి అక్కడ కోల్ ఇండియా ఇస్తున్నారు. కోల్ ఇండియా ఇంకా ఆర్థికంగా వెనకబడ్డ ఏరియా, అక్కడ ఇస్తున్నారు 23,000 హై పవర్ వేజ్ కమిటీ. ఆ మేరకు మనకు జీవో, వీళ్ళు ఉన్నప్పుడు జీవో ఇచ్చారు టీఆర్ఎస్ ఉన్నప్పుడు 21 జీవో. దాని ప్రకారం చేసినా కూడా మినిమం వేజ్ అన్న ఇవ్వాలి సార్. 12-13 వస్తుంది. అది తీసుకోండి, మీకు మంచి పేరు వస్తుంది, మీ రూపాయి ఖర్చు ఉండదు. మన సింగరేణి నుంచి సింగరేణి నడుపుకునే విధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ భారం కూడా ఉండదని నేను మీకు
మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత సార్ ఎక్కడ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే సార్ ఈ టెండర్స్ ఇటువంటి వాటిల్లో మన సరే ఏదో ఆరోపణలు వచ్చినాయి, వాటి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని నా సలహా. అది దానిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే టెండర్లు పాడుకునేవాడు ఓబీతో పాటు కోల్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు సార్. అది చట్టం వ్యతిరేకిస్తుంది. కోల్ ఎక్స్ట్రాక్షన్ ఉంది చూసారా, వాళ్ళు ఏంటంటే దేర్ డ్యూటీ ఈజ్ ఓన్లీ టు ఎక్స్ట్రాక్ట్ ద ఓవర్ బర్డెన్, బట్ వేరే కోల్ ఎక్స్ట్రాక్షన్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు. అది దయచేసి అది ఇవ్వకుండా ఉంటే సింగరేణి బతికిద్ది, లేకపోతే ఇబ్బంది అవుతుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇక ఆర్టీసీ సార్, ఆర్టీసీకి సంబంధించి విలీనం మనం హామీ ఇచ్చాం. టీఆర్ఎస్ హామీ ఇచ్చి అమలు చేయలేదు. అప్పుడు చేయనప్పుడు మునుగోడు ఎన్నికల్లో మేము అప్పుడు వారికి సపోర్ట్ చేశాం. ఆర్టీసీ వాళ్ళు చేయమనంటే నేనే ఉండి ఒప్పించే వాళ్ళని, దానికి ఆ క్యాండిడేట్ వాళ్ళని కూడా పిలిచి అప్పుడు జగదీష్ రెడ్డి గారు కూడా వచ్చి ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. వాళ్ళకి అప్పుడు టీఏ ఇవ్వాలి, మన డిఎల్ లాంటి వాళ్ళు చేయలేదు. వాళ్ళు వీళ్ళ కోసం బస్సులు వేసుకుని కూడా తిరిగారు, చేయలే, విలీనం చేయలేదు, అవి చేయలేదు. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి ఇక్కడ ఉంది సార్. అప్పుడు వాళ్ళు యూనియన్ రద్దు చేశారు. అంతకుముందు వారు ఉండేవారు, మా హరీష్ గారు ఆ యూనియన్కి ఉండేవారు. సరే, నాకు అందులో బాధ్యత లేకపోయినా నేను యాక్టివ్గా ఉండేవాడిని. ఆ యూనియన్ రద్దు చేశారు. అసలు పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, అన్నిటికీ సంఘాలు పెట్టుకుంటారు, మీరు ఎలక్షన్ జరుపుకుంటారు, ఆర్టీసీ మన మండలాలకు జరుపుతారు, పంచాయతీలకు జరుపుకుంటారు. ఇది బ్రిటిష్ వాడు ఇచ్చిన హక్కు. ఇది యూనియన్లో బ్యాంకుల్లో ఉంటుంది యూనియన్ పెట్టుకోవటం. మీకు నష్టం ఏంటి? పెట్టుకుంటే మనం చాలా ఫ్రీ అవుతాం కదా సార్. సింగరేణిలో పెట్టుకున్నాం, మనకి కొద్దిగా వాడు భారం భరిస్తాడు కదా. ఆర్టీసీలో ఎందుకు ఒప్పుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. విలీనం అంటే సరే మీకు ఇబ్బంది ఉండొచ్చు ఆర్థికంగా, అయినా ఏపీ వాళ్ళు అమలు చేస్తున్నారు. ఏపీ వాళ్ళు అమలు చేసినప్పుడు ఇక్కడ చేస్తానికి ఏముంది విలీనం? ఆర్టీసీ అంత మంచిగా బతికితే రాష్ట్రానికి అంత మంచి పేరు వస్తుంది. అది కూడా కొద్దిగా మీరు హెల్ప్ చేస్తే ఆర్టీసీ సొంత కాలమే బతికిస్తారు. అది ఆర్టీసీ దాంతోపాటు ఒకసారి వాళ్ళకి ఎన్నికలు జరిపే అవకాశం ఇవ్వండి, సగం వాళ్ళలో ఉన్న అసంతృప్తి పోయిద్ది. లేకపోతే ఇందా సింగరేణి అట్లలో ఊరూరు వీళ్ళు ఉంటారు, ఊరూరు ఆర్టీసీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఓడగొట్టిన మీరు గెలుస్తారని నమ్మకం ఉంది. మేము లేము, మరి ఇంకెవరో కొట్టేస్తారు, ఇంకెవరో కొట్టేస్తారు. లేలే, మాకు వాళ్ళు స్నేహితులు. కొత్తగూడెం నా బాధలు నాకున్నాయి, అవి వేరు, దానికే. సో ఇది సార్. తర్వాత వాళ్ళకి ఆ వేతన సవరణ కూడా చేయట్లేదు. ఆర్టీసీ కూర్చోబెట్టి వాళ్ళు సమ్మెకి వెళ్తున్నారు 24వ తారీఖు నుంచి. మీరు ఏదో ఒకటి చేసి ముందు ఫస్ట్ మెజర్గా ఎలక్షన్కి అవకాశం ఇవ్వండి, తర్వాత ఏదో చిన్న పరిష్కారం చేయండి, ఒక నమ్మకం వస్తుంది. అది నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇక జెన్కో ఉంది సార్. జెన్కో మన రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలు ఈ 3, ఒకటి సింగరేణి, ఒకటి ఆర్టీసీ, ఒకటి జెన్కో. ఈ 3తో కూడా దురదృష్టమో అదృష్టమో నాకు సంబంధాలు ఉన్నాయి. జెన్కోనేమో మా దగ్గరే మెయిన్, సింగరేణికి మా యూనియన్కి నేనే గౌరవాధ్యక్షుడిని, ఆర్టీసీ ఏమో మా యూనియన్ పెద్ద యూనియన్. అక్కడ ఈ 3 రిలేటెడ్ నాకున్నాయి. ఈ 3 గవర్నమెంట్ భౌతవ్యాన్ని నిర్ణయించే సంఘాలు, ఈ 3 సెక్టార్స్. సరే, అక్కడ